ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షయ్ను మేము దత్తత తీసుకుంటున్నాం. మంచి సమయంలో వచ్చారు. మీ గురించి అడిగితే మీరు కాశీకి వెళ్లారని తెలిసింది. మీకు ఫోన్ చేస్తే మీ నెంబర్ మాకు కలవలేదు. మీరు దత్తత తీసుకోవటానికి వీల్లేదు. ఈ కార్యక్రమాన్ని ఆపేయండి. ఏమన్నారు నారాయణరావు గారు? మేము విన్నది కరెక్టేనా? జరిపించమని అన్నారా, జరిపించకూడదు అన్నారా? జరిపించకూడదు అని అన్నాను. అయితే మేము విన్నది కరెక్టే. అమ్మా అక్షయ, లేమ్మా. నారాయణరావు గారు, ఏమైందండి? నేను లేని సమయంలో నా అనుమతి లేకుండా మీరు ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? నేను లేనప్పుడు మీరు నా గురించి ఎదురు చూడాలి. నేను వచ్చే వరకు ఆగాలి. అంతా మీ ఇష్టమేనా? దత్తత అంటే కన్నవారి అంగీకారం గాని పెంచిన వారి అంగీకారం గాని ఉండాలి కదా. చట్టపరంగా కూడా దీనికో ప్రొసీజర్ ఉంటుంది. అవన్నీ గాలి కొదిలేసి మీరు ఇలా చేయటం పద్ధతిగా లేదు. అప్పటికి మేము అంటూనే ఉన్నాం, అయినా సరే వీళ్ళు మా మాటలు వినలేదు. నారాయణరావు గారు లేకపోయినా పర్వాలేదు, ఆయనకి మేము ఏం చెప్తే అదే వేదం అని బిల్డప్ ఇచ్చారు సార్. అక్షయ్కి మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈ విషయం మీకు ఆనందం కలిగిస్తుందని అనుకున్నా. ఇలా రియాక్ట్ అవుతారని అనుకోలేదు. అక్షయ్కు తల్లిదండ్రులు లేరు కాబట్టి మేం తల్లిదండ్రులుగా మారదామని అనుకున్నాం. ఇందులో తప్పే ఉంది. గతంలో మీరు కూడా ఇదే కోరుకున్నారు కదా. ఈ దత్తత అయిన తర్వాత అక్షయ్తో అమ్మ అని పిలిపించుకోవాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నానండి. తన పుట్టుక గురించి తెలవాల్సిన సమయంలో తెలుస్తుంది, తెలియాల్సిన విధమున తెలుస్తుంది. తొందరపాటు చర్యలతో తెలుసుకోవాలనే ప్రయత్నాలు చేసిన ఎడల బిడ్డ వలన తల్లికి ప్రాణగండం తప్పదు. ఆ పిలుపు ఎంతో గొప్పది, ఎంతో అమూల్యమైనది, ఎంతో మధురమైనది. కానీ ఆ పిలుపు నీ పాలిట శాపం అమ్మా. నీ కన్న కూతురుతోనే నువ్వు అమ్మా అని పిలిపించుకునే భాగ్యానికి నోచుకోకుండా అయిపోయావమ్మా. ఆ విషయం ఇప్పుడు నేను మీతో చెప్పుకోలేను. ఈ దత్తతను ఆపడానికి మీకు ఏ కారణం అడ్డుపడుతుందో నాకు తెలియదు, కానీ అక్షయ్ను శ్రీకర్ వాళ్ళు కన్న తల్లిదండ్రుల్లా చూసుకున్నారండి. అక్షయ తల్లిదండ్రులున్నా అంత బాగా చూసుకునేవారు కాదేమో, అంతలా చూసుకున్నారు. అవని వాళ్ల దగ్గరుంటే అక్షయ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకోండి. చూడండి, ఈ దత్తత విషయంలో మాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. అయినా సరే మేము ఒప్పుకున్నాం. మీరెందుకు వద్దనుకుంటున్నారో కారణం చెప్పండి. మేం మా మనవరాలి రాక కోసం ఎదురు చూస్తున్నామండి. అయినా సరే ఈలోపు వీళ్ళు అక్షయన్ దత్తత తీసుకుంటామంటే కాదనలేకపోయామండి. మీరెందుకు అడ్డుపడుతున్నారు? మీ బిడ్డ బ్రతికుందని మీకు తెలిసింది కదా. ఆ బిడ్డ కోసం ఎదురు చూడండి. నన్ను దత్తత తీసుకోవద్దని చెప్పాను తాతయ్య. అయినా సరే నిన్ను మా పెద్ద కూతురులా చూసుకుంటామన్నారు తాతయ్య. ఈ అమ్మ నాన్నలు నాకు కావాలి తాతయ్య. పెద్ద కూతురులా కాదే బాబు, నువ్వే అసలైన కూతురువి. ఈ నారాయణరావు ఎందుకు ఆ నిజాన్ని బయట పెట్టడం లేదో తెలీదు గాని మాకు మాత్రం బాగా కలిసొస్తుంది. నా మనవరాల్లా నా ఇంటికి వారసురాలయ్యే అర్హత అక్షయ్కి లేదనుకుంటా. ఆ అమ్మవారికి కూడా ఇష్టం లేదనుకుంటా. అందుకే ఇలా జరిగింది.
అయితే ఇప్పుడు ఈ దత్తత క్యాన్సిల్ అయిపోయినట్టేనా? అంతేనమ్మా, ఇంకిది జరగకూడదు. నారాయణరావు గారు, నారాయణరావు గారు, నారాయణరావు గారు, ఇది మీకు న్యాయంగా ఉందా? చివరి క్షణంలో వచ్చి ఎందుకు ఇలా చేశారు? మీ మనసు ఎలా ఒప్పింది? అక్షయ్కు అమ్మా నాన్నలయ్యే అర్హత మాకు లేదని అనుకుంటున్నారా? అది కాదు బాబు. ఎందుకు మేము దత్తత తీసుకోకూడదు? ఒక్క కారణం చెప్పండి చాలు. మీ మనసులో ఏముందో చెప్పండి. అది మాకు సబబు అనిపిస్తే మా మనసుకు మేము సర్ది చెప్పుకుంటాం. నన్నేమి అడగొద్దు. తాతయ్య, నువ్వు బయటికి చెప్పుకోలేని రహస్యం ఏదైనా ఉందా? అందరి ముందు చెప్పుకోలేకపోయినా తరువాతైనా నాకు చెప్పు తాతయ్య. నేను మేడం వాళ్ళకి చెప్పుకుంటాను. అలాంటిదేం లేదమ్మా. కారణం లేకుండా కార్యం ఆపితే ఆ పాపం మీదవుతుంది. మేము ఒక మొక్కకు నీరు పోసి పెద్ద చేద్దామని అనుకుంటున్నాం. వద్దని మీరు అంటున్నారు. చాలా తప్పు చేస్తున్నారు. అక్షయ మా కూతురైన తర్వాత స్కూల్లో చేర్పించే దగ్గర నుంచి ఏ విషయంలోనూ మా కుటుంబ సభ్యులు మాకు అడ్డు చెప్పరు. అనాథ అన్న శాపం నుంచి విముక్తిరాలవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. మా ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు వచ్చిన రోజు కూడా నా భార్య ఏనాడు ఎవరి కాళ్ళ మీద పడలేదండి. ఈరోజు అక్షయ్ గురించి మీ కాళ్ళ మీద పడింది. మనం ఇంతలా ప్రాధేయపడుతున్నా ఆయన మనసు మారటం లేదు. దయ చూపించండి సార్. జరిగిన దానికి మీ ముందు తల వంచుకుని నిలబడటం తప్ప ప్రస్తుతం నేను ఇంకేం మాట్లాడలేనమ్మా. ఏం జరిగినా అంతా అమ్మవారి ఆదేశం అనుకుని మీరు అక్షయ్ని మీతో తీసుకువెళ్ళండి. అంతేగాని ఇంక నన్నేం అడగండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. కాలం కలిసి వస్తే ఇప్పుడు ఆగిపోయిన ఈ దత్తత మరో సందర్భంలో గొప్పగా జరిగే అవకాశం వస్తుంది. అప్పటి వరకు ఎదురు చూద్దాం. అంతవరకు అక్షయ్ను మీ దగ్గరే ఉంచండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.